కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో భీమదేవరపల్లి మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం బంజారా మహిళలతో కలిసి బంజారా నృత్యం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాలువలకు నీళ్లు రావాలన్నా, మన సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా వెలిచాల రాజేంద్రరావు చదువుకున్న వ్యక్తి అని, బండి సంజయ్ నాన్నలాగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ ఉద్యోగంలా కాదు అని వెల్లడించారు. ఇక బండి సంజయ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తీసేసి రోడ్డు మీద పడేలా చేస్తున్నాడని మండిపడ్డారు. ఇక్కడి గ్రామీణ ప్రాంతాలైన గౌరవెల్లి, గండిపెల్లికి కాలువల ద్వారా నీళ్లు రావాలన్నా, హుస్నాబాద్ నుండి జనగామకు 4 లైన్ల రోడ్డు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 4 లైన్ రోడ్డు కావాలన్నా ఇక్కడ అన్ని గ్రామీణ ప్రాంతాలకు గండిపెల్లి, గౌరవెల్లి నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు చెప్పినా, ఇవాళ కూడా మీ ముందర చెప్తా ఉన్నాం. ఆ కార్యక్రమం షురు అయింది. ఇప్పటికే కాలువల తవ్వడానికి సంబంధించినటువంటి నిధులను ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ కాలువల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నాకు సహకరించడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి పార్లమెంట్ సభ్యుడిని గెలిపించమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విండితో వస్తాయా? అట్లనే దయచేసి ఇలా ఎవరో బీజేపీ వాడు, ఎవరో బీఆర్ఎస్ వాడికి ఓటేస్తే లాభం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం 5 ఏళ్ళు ఉంటుంది. అధికారం వచ్చిన 45 గంటల్లో ఆర్టీసీ బస్సులో తెలంగాణ అక్క చెల్లెలు అందరికి ఉచితంగా ఇచ్చినాం. 500 సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇయ్యకపోయిరే మీరు కూడా గట్ల ఇందిరం ఇల్లు చేస్తారా అని అనుకుంటా ఉంది. కానీ ఈరోజు మేము తప్పకుండా 3500 ఇల్లు నియోజకవర్గానికి ఇప్పటికే శాంక్షన్ చేసినాం. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నా.